ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే కొంతమంది రైతులకైతే దండం పెట్టి చెప్పేది ఒకటే ఒక విషయం ఏంటిది, కొయ్యకాలను గాలబెట్టకుల్లి, గడ్డిని గాలబెట్టకుల్లి, పర్యావరణాన్ని రక్షించుల్లి, ఈ భూమిని కాపాడులనే ఉద్దేశంతో అయితే ఒక వీడియో చేసినాం. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే అసలు ఈ భూమిని కాలబెట్టడం వల్ల ఎంత నష్టం జరుగుతుందని ఆలోచిస్తలేరు. ఫస్ట్ కాలబెట్టాలి, భూమి క్లియర్ అయితే మనం సదును చేసుకోవచ్చు, జల్దీ నారుమడిపోతాం అయితే, జల్దీ పొలం పోతాం అయితే అని ఒకటే చూస్తాళ్ళు. కానీ అది కాలబెట్టడం వల్ల భూసారం తగ్గిపోద్ది, మేలు చేసే క్రిమికీటకాలన్నీ చచ్చిపోతాయి, పర్యావరణం మొత్తం పొల్యూషన్ అయిపోద్ది. ప్రతి రైతుకు నష్టమే కానీ మేలైతే కాదు. దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే కాలబెట్టుడు ఒక్కటే సొల్యూషన్ కాదు. బేలర్ తోటి గడ్డికట్టలు చుట్టి చెడబెట్టుల్లి, డైరీ ఫామ్లో కొనుక్కోపోతారు. అది కూడా కాదనుకో వట్టి దుక్కి పెట్టుల్లి, అది కూడా కాదనుకో ప్రవ్వేళ్ళి, ఏదన్నా దుక్కి సదును చేసే మార్గం చూసుకోవాలి కానీ కాలబెట్టకుల్లి. ఇంకా అది కూడా కాదనుకుంటే డీకాంపోజర్ అనేది 25 రూపాయలకు దొరుకుద్ది. దాన్ని కనుక నీళ్ళలో పోసి పిచికారి చేసి అనుకో ఎరువు అయిపోద్ది గడ్డి మొత్తం. అది కూడా లాభమే కదా మనకు. దాన్ని విడిచిపెట్టి కాలబెట్టుడే మార్గం అనుకుని కాలబెడితే ఇక్కడ కాలబెట్టింది ఈ గ్రామం నుంచి ఆ గ్రామం, ఆ గ్రామం నుంచి ఆ గ్రామం, 5-6 గ్రామాలకు చుట్టుకుంటుంది. మనం ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ పొల్యూషన్ మనమే ఇస్తున్నాం. అసలు రైతులం దేశాన్ని కాపాడుతాం, ఈ దేశానికి వెన్నుముక రైతు అనుకుంటే ఈ రైతు ఏం చేస్తాడు, కాలబెట్టి పొల్యూషన్ చేసి వాతావరణాన్ని మొత్తం కలుషితం చేసి మేలు చేస్తాడు, కీడే చేస్తాడు. మనం రైతులం అందరినీ కాపాడాలి కానీ అన్నం పెట్టే భూతల్లిని మనం కాల్తాను, చిరబడతాను. అది గమనించాలి. ఫస్ట్ భూతల్లిని కాలబెట్టినట్టే మన కడుపును మనమే కాల్చుకున్నట్టు. ఇది గుర్తుంచుకోవాలి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని నిలబెట్టుల్లి, దేశాన్ని రక్షించుల్లి.